దున్నపోతులాగా ఏం ప్రజాస్వామ్యం బాగాలేదా ఇక్కడ? ఏం చేస్తున్నారని ఇప్పుడు ఏం చేస్తే చెప్పుకోవాలి, ఏం చెప్పుకోలేంగా పనే జరగడం లేదా ఇక్కడ? ఒక పని జరగట్లేదు. ఈ నియోజకవర్గంలో కనబడడం లేదా ఆయన? ఎక్కడైనా కనిపించారా? ఎక్కడైనా కనిపిస్తున్నారా? అడుగుపోడు ఎవరైనా అడిగి వాళ్ళ నాని గారు ఎక్కడైనా కనిపిస్తున్నారా? ఆడి ఇంట్లో పడుకోవడం, ఈ కౌన్సిలరే కనిపించట్లేదు వార్డులో. ఎక్కడన్నా ఎందుకన్నా ఈ సమాజం చచ్చిపోవడానికి లంజోలు సావడానికి మమ్మల్ని పుట్టే లంజోలు గెలదాం. కాకపోతే ఒక మనిషి కనిపించడంగో ఆయన బాధ అని చెప్తాం. ఆడెక్కడో పడుకొని ఈడెక్కడో పడుకొని ఎవడు చెప్తావునా? కౌన్సిల్ ఈ వారంటీ లెవెల్ ఒక గోతలు ఎంజిన్ పెడతాం, దానికేమో 15,000 జీతం. ఇబ్బంది ఏంటి? వారంటీలు దేనికనా? వాళ్ళ జీతాలు తేగడానికి టైంకి వస్తారు, పింఛని వస్తుందా ఆ టైంకి పింఛని ఇవ్వడానికి వస్తుంది. వాళ్ళు పెద్ద వారంటీలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? మన పందిళ్ళ దున్నపోతులాగా ఉంది. ఏం ప్రజాస్వామ్యం బాగాలేదా ఇక్కడ? ఏం చేస్తున్నారని ఏం చేస్తున్నారు? ఏం చేస్తానరా? ఇప్పుడు ఏం చేస్తే చెప్పుకోవాలి, ఏం చెప్పుకోలేంగా అసలు ఏం పనే జరగడం లేదా ఇక్కడ? ఒక పని జరగట్లేదు. మరి ఏలూరు నియోజకవర్గంలో ఈయన ఎమ్మెల్యే ఏమో మంత్రి అయిపోయినారు, ఆళ్ళ నాన్నగారు మళ్ళీ దిగినారు. మనకేనా కనిపిస్తున్నారా? ఈ నియోజకవర్గంలో కనబడడం లేదా ఆయన? ఎక్కడైనా కనిపించారా? ఎక్కడైనా కనిపిస్తున్నారా? అడుగుపోడు ఎవరైనా అడిగి చెప్పండి. వాళ్ళ నాని గారు ఎక్కడైనా కనిపిస్తున్నారా? ఆడి ఇంట్లో పడుకోవడం, గడప గడప కార్యక్రమం అంట. ఇది ఈ కౌన్సిలరే కనిపించట్లేదు వార్డులో, మళ్ళీ వాళ్ళని కనిపిస్తున్నారా? ఎక్కడన్నా ఎందుకన్నా ఈ సమాజం చచ్చిపోవడానికి లంజోలు సావడానికి మమ్మల్ని పుట్టే లంజోలు గెలదాం. కాకపోతే మరి ఎట్లా పరిస్థితి? మీరెందుకు మీరే ఎమ్మెల్యే దగ్గర పోకూడదా? ఆయన రాళ్ళ ఇప్పుడు ఒక మనిషి కనిపించడంగో ఆయనకి బాధ అని చెప్తాం. ఆడెక్కడో పడుకొని ఈడెక్కడో పడుకొని ఎవడు చెప్తావునా? కౌన్సిల్ ఈ వారంటీ లెవెల్ ఒక గోతలు ఎంజిన్ పెడతారు, దానికేమో 15,000 జీతం. ఈ దబ్బంది ఏంటి? వారంటీలు దేనికనా? వాలంటీర్లన్నా కనీసం పట్టించుకుంటాను ప్రజల్ని. ఎవడవుతున్నాడు? వాళ్ళు కూడా చూడడంలా. ఎవడవుతున్నాడు? వాళ్ళ జీతాలు తేగడానికి టైంకి వస్తారు, పింఛని వస్తుందా ఆ టైంకి పింఛని ఇవ్వడానికి వస్తారు. వాళ్ళు పెద్ద వారంటీలు ఇలా కాలర్ వేసుకొని మేము వచ్చేస్తాం రోడ్ల మీద. ఈ వారంటీలు దేనికన్నా అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఉందా? వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలతో ఉండాలి, మరి ఉండడం లేదు. వారంటీ అంటే ఏంటి? వాలంటీర్ అంటే ప్రజలకి ఒక నైట్ నీ దగ్గర రావాలిగా, మరి నవరత్నాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల వద్దకు చేర్చే వ్యక్తి. నీకు ఒంట్లో పోలేదు, నీ దగ్గర రావాలిగా, మరి వారంటీలు రావట్లేదుగా. ఇప్పుడు ఎలాగొస్తున్నారు? ఇప్పుడు ఏం రావట్లేదుగా. ఆ వారంటీలు వేస్ట్. ఈ సచివాలయ వ్యవస్థ మరి సచివాలయం ఎక్కడున్నది? వార్డుకో సచివాలయం ఉంటుంది తెలుసు, వార్డు సచివాలయం. ఏంటండి వెళ్ళమంటారు? దేని గురించి వెళ్ళమంటారు? ప్రజలకు సమస్యలు ఉంటే వార్డు సచివాలయం పోవచ్చు కదా. అక్కడ ఏం పని అవ్వట్లేదుగా. అక్కడికి ఏం పని అవుతా చేయొచ్చు. అందుకే ఆఫీస్లో మరి గవర్నమెంట్ అధికారులు కూర్చుంటున్నారా? సచివాలయ ఉద్యోగస్తులు ఉంటున్నారు ఆఫీస్లో. ఫ్యాన్ కింద వేసుకొని అది ఒక మీద ఇలా కాల్ వేసుకొని ఇది ఒక మీద కాల్ వేసుకొని సెగ్గ కూర్చుంటున్నారు. చెగ్గ నిద్రపోతున్నారు. ఎవడు ఎందుకంటే నీ పని నువ్వు చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా. అమ్మా అంటే రేపు రా అమ్మా, ఎల్లుండి రా అమ్మా అని చెప్తారు. ప్రజలతో మాట్లాడే విధానం కూడా లేదు సరిగ్గా. రేపు రా అమ్మా, ఎల్లుండి రా అమ్మా. ఇప్పుడు నా ఆధార్ కార్డు పోయింది, నెంబర్ చెప్పాను, ఇక ఇది 43 డివిజను. కేర్లెస్ వారంటీ అసలు అంటే కేర్లెస్ అంతే. వెళ్తుండేమో రేపు రామ్మా ఎల్లుండి రామ్మంటే అంటే నాకు ఖాళీ ఉండొద్దుగా. మన పని మనిషికి నాకు 1000 రూపాయలు పోదా? రేపు మళ్ళీ పోతే మళ్ళీ అది రేపే. మళ్ళీ రేపు నా జీతం పోతున్నాను, మళ్ళీ నేను వెళ్ళిపోతున్నా పనికి.
మళ్ళీ ఎల్లుండి రామంటున్నారు. మరి ఎవరికి పనులు జరుగుతున్నాయి అక్కడ? వాళ్ళు నచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఉన్న వాళ్ళకి జరుగుతున్నాయి, సామాన్యులకు జరగడంలా. జరగట్లా. మొత్తం ఏలూరు అంతా ఇట్లా ఉందా? మనోళ్ళు ఉన్నాడా వాళ్ళు ఫోన్ చేసుకుని వాళ్ళు జరుపుకుంటున్నారు తప్ప బయట ఉన్నది రూపాయి అసలు దేనికి జరగట్లా. మొత్తం ఏలూరు ఆంధ్రప్రదేశ్ అంతా ఇంతే కదా? ఆంధ్రప్రదేశ్ అంతా మనకు తెలియదు కానీ మనం పొరపేట మాత్రం సెండలో ఇది మాత్రం నేను మాత్రం మొన్న వెళ్ళా, నా ఆధార్ కార్డు పోయింది. నేను ఆడేమో గాలి లేదు, ఒక గంటలో వస్తాను అన్నాడు. సలానా గంటలో వస్తాను, మరి గంటలో వెళ్ళా. మళ్ళీ వెళ్తాను, నాకు ఖాళీ లేదు అన్న, నా పని పోయినట్టుగా. ఇచ్చేదేమో 800 జీతం, ఈ మందు రేట్లు పెంచిదేమో ఎంత పెంచాడు? ఒకప్పుడు రేట్లు ఎంత ఉన్నాయి? మందు రేట్లు ఎన్ని రెట్లు పెరిగింది? రేట్లు అన్నీ పెరిగినాయి. 300 పెరిగింది. 3 రెట్లు, 3 ఎత్తులు. ఒకప్పుడు 100 రూపాయలు జోబులు ఉంటాయి గొప్పలు, ఇప్పుడు జోబులు 500 ఉన్నాయి ఎర్ర పువ్వులు. మొత్తం అంతా మందు సరుకులు దీనిలోకి అయిపోతుందా? నూనె ఎంతనా? నూనె ఎంత? 2 రూపాయలు నూనె సీసాలో తెచ్చుకున్నాం. ఒక కూర వండుకోవాలంటే 2 రూపాయలు నూనె అడిగినా ఇచ్చేవాళ్ళు. బాబా ఇచ్చేవాళ్ళు కదా. మరి ఇప్పుడు పరిస్థితి 2 రూపాయలు నూనె అడిగినా మంచి నూనె కిల్లికోట దగ్గరికి వెళ్ళి, అటు కిల్లికోట దగ్గరికి వెళ్ళి 2 రూపాయలు మంచి నూనె కూడా తెచ్చుకునే వాళ్ళు. మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు ఆ కేజీ నూనె ఎంత? 180 రూపాయలు, 280 రూపాయలు, 200 దాటిపోయి. ఒక 90 వేయాలంటే 30 రూపాయలు ఉంటే సరిపోయేది. ఇప్పుడు 100 రూపాయలు కావాలి. ఆ 100 రూపాయలకి ఆడు పెంచేసాడు, వీడు జీతం పెంచాడుగా. వాళ్ళు పెంచేసినారు, జీతం పెరగదు. జీతం అట్లా ఉంది కానీ రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా మీరు ఎట్లా అభివృద్ధి చెందేది? అభివృద్ధి అంటే తెచ్చాను, ఇప్పుడు అర్థమవుతుంది. 600 తెచ్చానుగా. నేను తెచ్చింది 800. క్వార్టర్ వేసా, క్వార్టర్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఈ 600 ఇంటికి ఇచ్చేవాడిని 800లో. ఆ 200 అయితే 600 ఉంది. తాగిసాక 100 రూపాయలు తాగి 700 ఇంటికి ఇచ్చి మళ్ళీ పొద్దున్న 90 వేసేవాడిని. ఈ 600 ఇంటికి వెళ్ళిపోయేది. మరి ఇప్పుడు ఎట్లుంది? ఎంత పోతుంది ఇంటికి ఇప్పుడు? దీంట్లో ఎంత అవుద్ది? మొత్తం అయిపోతాయి. అట్లా పెరిగిపోయినాయి రేట్లు. ఇప్పుడు వెళ్తే 200. ఇప్పుడే మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 24కి? మన తెలుగుదేశం మొత్తం బాగుంటుంది. ఇప్పుడు ఇచ్చి ఇగో కారణమేమి? ఆ ప్రభుత్వమే కారణమేమి? ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ ఆయన ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఉన్నప్పుడు బాగుంది. ఆయన ఉన్నప్పుడు ఎవరో ఏం మాట్లాడాల. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఎవరో మాట్లాడాల. ఇద్దరు పోటీగా అదే వీక్లాగా ఉండేది. ఈ మందు పెచ్చపువ్వు మందు, ఈడు తయారు చేసే మందు జనాలు సత్తున్నారు. సరే, ఇప్పుడు ఏలూరులో బుజ్జి గారు తెలుసు కదా, మా ఎమ్మెల్యే గారు, ఆయన పాత ఎమ్మెల్యే. ఆయన పనితీరు బాగుందా? వాళ్ళ నాన్నగారి పనితీరు బాగుంది? మా బుజ్జి గారి పనితీరు బాగుంది. ఆయన మేము పెద్ద ఫ్యాన్స్. నేను వైఎస్ఆర్ గారికి ఫ్యాన్స్. ఆయన చచ్చిపోయిన తర్వాత ఈ బుద్ధి మానేసి మన భుజాన నా భుజాన సరిపోయాను. మా చంటన్న వస్తారా? చండన్న వస్తాడు పక్కా. నెక్స్ట్ టైం చంటన్న పక్కాగా చండీ గారు వస్తారు. ఏలూరు టౌన్లో మా చండీ గారు వస్తారు గ్యారెంటీగా. అమ్మా ఇంట్లో నుంచి బయట రాకుండా ఇంట్లో పడుకోమను. ఇంకెందుకు? థ్యాంక్ యూ అన్న.